ఫైవ్ స్నాప్ స్టోరీస్ అండ్ హెచ్ఐవి స్టోరీ. హెచ్ఐవి స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి లవ్ చేస్తాడు అండ్ ఆ అమ్మాయితో బీటెక్ సెకండ్ ఇయర్ లో ఫిజికల్ గా కలుస్తాడు. అమ్మాయికి ఆల్రెడీ హెచ్ఐవి ఉందని దానికి తెలుసు కూడా వీడి జీవితాన్ని మడ్డగొడిపించడానికి నువ్వు నన్ను నిజంగా ట్రూగా లవ్ చేస్తే నాతో ఫిజికల్ గా కలిద్ది కానీ రా అని పిలిపించి అమ్మాయికి హెచ్ఐవి ఉందని తెలుసు కూడా వీడి జీవితాన్ని మడ్డగొడిపించడానికి వితౌట్ సేఫ్టీతో వాడితో సెక్స్ చేయించుకుంది. ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ ఏంటంటే ఈ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి 2 years లవ్ చేస్తాడు. వాడిది కూడా ట్రూ లవ్. ఎలాగైనా సరే వాడిని వదిలించుకోవడానికి ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా కూడా వాడు నువ్వే కావాలంటుండని వాడికి ఇష్టం లేకుండా వేరే వాడితో తిరగొద్దని చెప్పినందుకు వేరే వాడితో పోయి వాడితో బ్లో జాబ్ చేసే 5 snaps పెట్టింది. బ్లో జాబ్స్ అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే వాడి మడ్డగుడిసేయి వీడికి పెట్టింది. ఇక్కడ 2 అమ్మాయిల వల్ల 2 మగవాళ్ళ జీవితాలు మడ్డగొడిచిపోయినాయి. ఇదే ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంటే నానా రాదంతాలు చేసేవాళ్ళు, ఎక్కలేని ఇరుపుకు డైలాగులని దెంగేవాళ్ళు కొంతమంది. ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తేనేమో ఆ పిల్లని వేరే వాడు పోయి మడ్డగుడిచింది. ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే ఇంకో అమ్మాయి ఏమో హెచ్ఐవి తెప్పించుకుని వీడి జీవితాన్ని మడ్డగొడిపించింది. లంజల్లో నెంబర్ 1 వీళ్ళు. నిజంగా చెప్పాలంటే వీళ్ళకన్నా కూడా బజార్లో 200-300 దెంగించుకునే లంజలు నాయం. వాళ్ళు కనీసం చెప్తారు అయ్యా మేము డబ్బు కోసమే దెంగించుకుంటామని, కానీ వీళ్ళు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో బజార్ లంజల్లాగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వాళ్ళు కనుక మన లైఫ్ లోకి రాకుండా ఉండాలంటే ఒకటే లవ్ చేయాలి, వాళ్ళని గుద్దబాలు దెంగాలి, వదిలేయాలి. అంతేగాని ట్రూగా లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటా అంటే దెంగది ఎక్కడ. ఒక ఎర్రపూక లంజం ఒకటి జీవితాన్ని మడ్డగొడిపించింది, ఇంకో ఎర్రపూక లంజం ఒకటికి ఫ్యూచర్ లేకుండా చేసింది.